రాముల వారు ఇలా తీసుకొని బాణము ఇలా తిరిగి కొడతారండి. అప్పుడు ఇక్కడ బోన్స్ కూడా దొరికాయండి, పెద్ద పెద్ద బోన్స్. పెద్ద వెయిట్ కూడా లేదు. రాముల వారి పాదాలు ఉన్నాయి. ఇలాగే ఇక్కడికి రా, విల్లు, రాముల వారి విల్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. బోట్ వెళ్ళాలి, అది కూడా స్కూటీ బోట్లో వేసేసి తీసుకెళ్తారండి. చాలా సూపర్గా ఉంటుంది. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యువతల నుంచి అవతలకి అటు వెళ్తున్నాం కదా, సింపుల్. మెల్లగా 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 వచ్చేసి ఫాస్ట్గా తీసేసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే రాముల వారు ఈ ప్రదేశంలో, ఈ రాయి ఈ ప్రదేశంలో కూర్చొని చింతిస్తూ ఉంటారండి. అమ్మవారి సీత హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇక్కడ ఈ దేవాలయం పేరు వచ్చేసి చింతామణి. వాలి సుగ్రీవాలు గొడవలు పడినది. అలాగే రాముల వారు వాలిని చంపడం కోసము బాణం వదిలింది కూడా ఇక్కడి నుంచి అని చెప్తారు. సో ఇప్పుడు ఆ ప్లేస్ మనం చూద్దాము. సో ప్రస్తుతం అయితే నేను హంపీలో ఉన్నాను. హంపీ నుంచి ఒక 13 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి ఆనెగుంది అనే ప్లేస్కి అయితే వచ్చానండి. ఇక్కడ రాముల వారు బాణము వాలిని చంపడం కోసం రాముల వారు బాణం వదిలింది ఇక్కడి నుంచి అని చెప్తారు. దీనికి ఆ పేరు రావడానికి కూడా కారణం ఇదే అని చెప్తారు. సో ఈ ప్లేస్ని నేను క్లియర్గా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చింతామణి దేవాలయం. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అని చెప్పచ్చు. చాలా బాగుంది, మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. సో ఫస్ట్ రాముల వారు చింతించినటువంటి ప్రదేశం చూపిస్తాను. ఈ దేవాలయంకు చింతమణి పేరని ఎందుకు వచ్చిందంటే ఇదే ఫస్ట్ మనం చూడాల్సింది. చూడండి, 2 పెద్ద పెద్ద రాళ్ళ మధ్య సందు ఉంటుంది. మనకు వచ్చేసి ఫాస్ట్గా తీసేసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాముల వారు ఈ ప్రదేశంలో, ఈ రాయి కదా, ఈ ప్రదేశంలో కూర్చొని చింతిస్తూ ఉంటారండి. అమ్మవారు సీతమ్మ వారి గురించి రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చొని చింతిస్తూ ఉంటే, ఇదో ఈ ప్రదేశంలో సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా ఉంటారు. ఈ ప్రదేశంలో రాముల వారు అక్కడ ఉంటారు, ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉంటారు. అప్పుడు సుగ్రీవుడు చెప్పుకుంటారు ఎవరికి, రాముల వారికి తన బాధను మొత్తాన్ని కూడా. అప్పుడు రాముల వారు సుగ్రీవుని పంపిస్తారండి, మీ అన్నతో పోయి మీరు గొడవ పడుతున్నది, నేను బాణంతో కొడతాను అని. అప్పుడు రాముల వారు ఎలా బాణంతో కొట్టాలి అనేసి రండి, ఇక్కడి నుంచి లేచి ఇలా వెళ్తారు రాముల వారు. ఇదే ప్రదేశంలో ఇలాగే వెళ్తారంట, డైరెక్ట్గా వెళ్ళకుండా ఇలా వెళ్తారు. రండి, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. ఇలా వెళ్ళేసి రాముల వారు ఈ 2 బండల మధ్య, 2 రాళ్ళ మధ్య ఇలా వెళ్ళేసి చాలా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానండి నేను ప్లేస్ అయితే. ఇది ఇలా వెళ్తారు. డైరెక్ట్గా వెళ్ళి కొట్టరు రాముల వారు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు నేను, పవిత్రమైన ప్రదేశం కాబట్టి. రండి, ఇలా వస్తారు. చాలా చూడండి, ఎంత బాగుందో. ఇలా వచ్చేసి ఇదిగో ఈ ప్లేస్కి వస్తారండి రాముల వారు. అక్కడి నుంచి రాముల వారు ఆ ప్రదేశంలో చింతించి, అక్కడి నుంచి సుగ్రీవుడు తన బాధను చెప్పుకున్నప్పుడు అక్కడి నుంచి ఇలా వచ్చి కమాన్ వచ్చేసి ఇట్లా నేను కిందికి వెళ్తా. దగ్గరికి
రా కమా మెల్లగా రండి. ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి చిన్న హోల్ లాగా. అక్కడ ఎవరు వాళ్ళే సుగ్రీవులు అక్కడ గొడవ పడుతూ ఉంటారు. ఈ ప్రదేశానికి వస్తారండి. ఇక్కడి నుంచి రాముల వారు ఇక్కడి నుంచి ప్లాన్ గీస్తారు ఎలా కొట్టాలి అనేది. చూడండి చిన్న హోల్ లాగా కనబడుతుంది. ఇదంతా గుహ, ఇదంతా గుహ. అక్కడికి లేస్తే మెల్లగా అలాగే తగులుతాము. గుహ అండి. ఈ గుహలోకి వచ్చి రాముల వారు ఇక్కడి నుంచి ప్లాన్ గీస్తారు ఎలా ఎవరిని వాలిని ఎలా చంపాలి అని. ఇక్కడి నుంచి చూస్తారు వాలిని. చూసిన తర్వాత అక్కడ ప్లాన్ వేస్తారండి. ఆ హోల్లో నుంచి చూస్తారు. చూసిన తర్వాత ఇంకా ఇలా బయలుదేరుతారు. ఇలా వస్తారు. ఇలా వచ్చేసి ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు ఇలా వచ్చి ఈ ప్రదేశంలో రాముల వారు పాదాలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ రాముల వారి పాదాలు ఉన్నాయి. ఇలాగ ఇక్కడికి రా. విల్లు, రాముల వారి విల్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. కానీ ఇక్కడ విల్లు ఎలా ఉందంటే ఇలా ఉందండి. ఇలా ఉంటుంది విల్లు ఆకారము. అయితే వాళ్ళే సుగ్రీవులు గొడవ పడింది అదో ఆ 2 కొండల మధ్య అని చెప్తారు. అదిగో ఆ 2 కొండల మధ్య వాళ్ళే సుగ్రీవులు గొడవ పడుతూ అక్కడికి వెళ్తారు. ఎవరు కొండ అది? వాలి పెళ్ళాము తారా పర్వతం అండి. ఆ పర్వతం దగ్గరికి వెళ్తారు ఎవరు? వాలి సుగ్రీవులు. ఇక్కడి నుంచి గొడవ పడుతూ అప్పుడు ఆ బాణము ఇలా తీసుకొని రాముల వారు ఇలా తిరిగి కొడతారండి. ఓకేనా? సూపర్, అసలు మామూలు కాదు. అక్కడ చింతిస్తూ అక్కడి నుంచి అలా వచ్చి ఆ హోల్లో నుంచి ప్లాన్ గీసి అక్కడి నుంచి ఇలా వచ్చి రాముల వారు ఇలా తీసుకొని బాణము ఇలా తిరిగి కొడతారండి. అక్కడ వాలికి తగులుతుంది ఆ బాణం. అప్పుడు వాలి ఏం చేస్తారంటే రాముల వారి బాణం తగలంగానే వాలి రామ్ 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 అనుకుంటూ అక్కడి నుంచి అలా వచ్చి అక్కడికి వరకు వస్తారండి. అక్కడి నుంచి వచ్చి అక్కడ పడిపోతారు. అక్కడే వాలి సమాధి కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది అండి ప్రాసెస్. అక్కడి నుంచి రామ రామ్ 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 అనుకుంటే అక్కడికి వస్తారట. అది సమాధి అని. అంటే ఇక్కడ మనం ఇంకో అద్భుతం చూడొచ్చండి. రాముల వారు బాణంతో వాలిని కొట్టంగానే అక్కడ రక్తం చింది పడింది అని చెప్తారు. బాణం తగలంగానే రక్తము ఎగిరి పడిపోతుంది. ఇది మ్యాటర్. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి వాలి సమాధి కూడా చూద్దాం. ఇది మ్యాటర్, చాలా అద్భుతం. ఇక రాముల వారి పాదాలు చూడొచ్చు మనం. రాముల వారి బాణం అలాగే త్రిశూలం కూడా మనం చూడొచ్చండి ఇక్కడ. ఇక మనం వాలి సమాధి దగ్గరికి వెళ్ళాలంటే ఈ తుంగభద్ర నది దాటుకుని అవతలికి వెళ్ళాలండి. యువతల నుంచి అవతలికి వెళ్ళాలంటే సింపుల్గా మనం బోట్లో బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. బై బోట్ వెళ్ళాలి. అది కూడా స్కూటీ బోట్లో వేసేసి తీసుకెళ్తారండి. చాలా సూపర్గా ఉంటుంది. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యువతల నుంచి అవతలికి అటు వెళ్తున్నాం కదా. సింపుల్, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వస్తాం. బై బోట్ వెళ్తున్నాము. అది కూడా బైక్ని తీసుకుని వెళ్తున్నామండి అవతలికి. సో ఇది ఒక బోట్ రైడ్, డిఫరెంట్ బోట్ రైడ్ విత్ బైక్. సో అటు వస్తే మామూలు బై రోడ్ రావాలి. ఇటు వెళ్తే మళ్ళీ వాటర్లో కంపల్సరీ వాటర్ తగలాల్సింది. యువతల నుంచి అవతల పోవాలంటే షార్ట్ కట్. యాక్చువల్లీ షార్ట్ కట్ అవుతుందండి ఇక్కడి నుంచి అక్కడికి. ఆనగుంది కదా. ఓకే, ఆనగుంది నుంచి మనం వెళ్తున్నాం అవతలకి విజయపేట. అంటే హంపి. ఇంకా అక్కడి నుంచి బై ఎన్ని 5 నిమిషాలు వెళ్ళచ్చు హంపి.
5 నిమిషాలు 10 నిమిషాల్లో వెళ్తామండి అక్కడికి. ఇదేదో బాగుంది, డిఫరెంట్గా ఉంది. అక్కడల్లా 13 కిలోమీటర్లు తిరుక్కొని రావాలి కదా అటు వస్తే. 15 కిలోమీటర్ అక్కడి నుంచి రావాలంటే బైక్ అయితే 15 కిలోమీటర్లు రావాలి. ఇదే కనుక వాటర్లో అయితే ఒక 10 మినిట్స్లో వచ్చేయచ్చు. కింద బోట్లో సూపర్ అసలు. సో మనం ఇప్పుడు వాలి సమాధి చూడడానికి వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీస్తున్నానండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక షేర్ కొట్టండి, ఓకేనా? ఈ వీడియో చాలా కష్టపడి లోపల పొలాల్లో ఉందంట ప్లేస్. వాలి సమాధి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాలి యొక్క బోన్స్ ఉంటాయి కదా, ఎముకలు కూడా ఉండేటి అంట మొన్నటి వరకు. వాళ్ళు కొంచెం అలా తీసుకుపోయి ఎముకలు మొత్తం ఏం కనిపించలేదు అంటున్నారు. సరే వెళ్దాం ప్రస్తుతానికైతే మనం. వాలి సమాధిని చూడబోతున్నాం మనం. వెళ్దాం. వాలి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అరటి తోటల్లో ఉంది సమాధి. చాలా 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 ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే ఇది మనం చెప్పచ్చు. ఆ ప్లేస్ని నేను మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఎవరు చూపించి ఉండరు, యూట్యూబ్లోనే ఫస్ట్ టైం వాలి సమాధి. ఒకప్పుడు ఇక్కడ బోన్స్ కూడా దొరికాయంటండి, పెద్ద పెద్ద బోన్స్. ఒకప్పుడు ఎముకలు ఉండేటంట కదా ఇక్కడ వాలియేనా అవి? ఓకే, ఇదే అని చెప్తారు వాలి సమాధి. ప్రజెంట్ అయితే మొత్తం వర్షాల కారణంగా కానీ మొత్తం చెట్లు పడిపోయాయి సార్. అది అంతా పెరిగింది. ఈ ఎవరు తీయడానికి ట్రై చేయలేదు. ఓకే, మొదలంటే ఇట్లా ఉండేది. మొదటి నుంచా? వేరే వాళ్ళు వస్తారు తీసుకుపోతారు. వాలి సమాధి జరిగినటువంటి ప్రదేశం. ఇక్కడ చూసుకుంటారు ఎముకలు కూడా ఉండేవి అంట మొన్నటి వరకు. అటు సైడ్ నుంచి బాగా కనబడుతున్నాం కదా. సో ఇంకొక సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను. అంటే మొత్తానికైతే చాలా అంతా అరటి తోట. ఎస్ మై గాడ్, నిజమే. అదే ఉంది. వాలి యొక్క బోన్ అండి ఇది. రాముల వారు బాణంతో కొట్టినప్పుడు రాముల వారిని తలుచుకుంటూ అక్కడి నుంచి రామ్ 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 అనుకుంటే ఇక్కడ వచ్చి పడతారు. ఇక్కడే ఏంటంటే వాలికి సమాధి అయితే చేస్తారని చెప్తారు. అయితే ఎంతో కాలం గడిచిపోవడంతో, 100 సంవత్సరాలు గడిచిపోవడంతో ఆయన శరీరం భాగాలు బయటకు వచ్చేసాయి. ఓకేనా? ఎట్లా వచ్చాయి మరి తెలియదు, మొత్తానికి అయితే బయటకు వచ్చాయి. చూడు, వాలి యొక్క ఎముకలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇదే వాలి ఎముక అని చెప్తారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏదే పీస్ ఏది ఇందాకది ఇదిగో, ఇదంతా కూడా. నిజంగా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే చూడండి, యాక్చువల్లీ నేను రాయి అనుకున్నాను దీన్ని చూసి, కానీ రాయి కాదు, ఇది నిజంగానే ఎముక. చూడండి ఇక్కడ చూడు, దగ్గర పెట్టు. ఎముక ఏంటంటే ఎక్కువ కాలము మగ్గితే ఎలా అవుతుంది, హోల్స్ పడతాయి కదా చిన్న చిన్నవి. మై గాడ్, నిజంగా ఇది వాలి ఎముక. చాలా అద్భుతం అని చెప్పచ్చు. నిజంగా అద్భుతం అండి. వాలి ఎముక ఇది. ఇలాంటి ఎముకలు మొత్తం బాడీ మొత్తం కదంగా, మొత్తం శరీరం కండరాలు మొత్తం కూడా కండరాలు మొత్తం కూడా పోయినాయి. కాలక్రమేణా అంటే పాచి పెట్టి ఇట్లా వెళ్ళిపోతాయి కదా, దాన్ని ఏమంటారు, కండరాలు పోతాయి ఎవరికైనా. బోన్స్ మాత్రం ఎక్కువ కాలం ఉంటాయి కదా, చాలా ఎక్కువ కాలం ఉంటాయి బోన్స్. అలా ఉన్న బోన్సే ఇవని చెప్తారు. చూడండి ఎంత పెద్ద బోను. ఇది బోన్, వాలి యొక్క బోన్. ఇక్కడ స్థానికులు ఇలాగే చెప్తారండి, వాలి బోన్. పెద్ద వెయిట్ కూడా లేదు బోన్.
వాలి బోన్ అండి అది. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎంతో కష్టపడి తీస్తున్నాం ఈ వీడియో అయితే.